కమింగ్ టు డీటెయిల్స్. తెలుగింట రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతి ఇంట సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతూ తమ మధ్య ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండిళ్లలో మాత్రం పండుగ బోసిపోతోంది. వారే వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సొంత చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోలేని పరిస్థితి వారికి ఎదురైంది. రాఖీ పండుగ వేళ కేటీఆర్ ప్రస్తుతం బెంగళూరులో బిజీగా ఉన్నట్లు సమాచారం అందగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బెంగళూరు నుంచే అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల్లో కొంతకాలంగా పొలిటికల్ కుంపట్లు రాజుకుంటున్నాయి. దీంతో ఈ రెండు కుటుంబాల్లోని అన్నా చెల్లెళ్ల మధ్య అస్సలు పొసగడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు తన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో అన్నా చెల్లి మధ్య ఉన్న వైరం కాస్త రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్న వాదనలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా వైఎస్ జగన్, షర్మిల రాఖీ పండుగను జరుపుకోలేదు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయానికి వస్తే గతేడాది లిక్కర్ కేసులో ఢిల్లీ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కేటీఆర్ ఇంటికెళ్లి రాఖీ కట్టారు. 2024లో ఇంతవరకు బాగానే ఉన్నా 2025లో మాత్రం కల్వకుంట్ల కుటుంబంలో వస్తున్న కలహాలతో కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్కు కారణమైందన్న వాదనలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3-4 నెలలుగా కవిత గులాబీ పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తుండడమే కాదు, జాగృతి పేరుతో జోరుగా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై పార్టీ అధినేత కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే గులాబీ పార్టీ కూడా కవితతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాఖీ పండుగ వచ్చింది. కేటీఆర్ ఉన్నట్లుండి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. అయితే రాఖీ పండుగ వేళ కవిత మనసులో ఏముందో, అటు కేటీఆర్ మనసులో ఏముందో ఎవరికి తెలుసన్న చర్చ నడుస్తోంది. అన్న కేటీఆర్కు రాఖీ కట్టేందుకు కవిత సుముఖంగా లేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాఖీ పండుగ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మనస్తాపానికి గురయ్యారు. ప్రతి ఏటా తన సోదరుడు కేటీఆర్కు రాఖీ కడుతున్నారు కవిత. అయితే ఈ ఏడాది కేటీఆర్ తెలంగాణలో లేకపోవడంతో ఆమె రాఖీ కట్టలేకపోయారు. అయితే నిన్ననే కేటీఆర్కు కవిత తాను వస్తానని మెసేజ్ చేశారు. అయితే కేటీఆర్ మాత్రం నిన్న లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు చేరుకున్న తర్వాత కవిత మెసేజ్కు రిప్లై ఇచ్చారు. తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ మెసేజ్ చేశారు. దీంతో రాఖీ రోజున కవిత తన ఇంట్లోనే ఉండిపోయారు. రైట్, కేటీఆర్కి తాను రాఖీ కడతాను అంటూ కూడా, రేపు తను ఇంటికి వస్తాను అంటూ కూడా కేటీఆర్కి కవిత మెసేజ్ చేశారు. అయితే బెంగళూరు చేరుకున్న తర్వాత కేటీఆర్ తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కూడా మెసేజ్ పెట్టడంతో కవిత ఇక చేసేదేమీ లేక ఈరోజు రాఖీ కట్టకుండా ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటి నుంచి బయటికి రాలేదు కవిత. రాఖీ పండుగ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, రాఖీ కట్టడానికి మనస్పర్ధలు ఉన్నాయో లేదో అనేది పక్కన పెడితే రాఖీ కట్టడానికి చెల్లెలు కవిత అయితే తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో రాఖీ కట్టలేకపోయింది. దీనికి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్లో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. వాటన్నిటి గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఫోన్లో అందుబాటులో ఉన్నారు తిరుపతి చారి. సో రాఖీ కట్టడానికి కవిత అయితే ప్రయత్నించింది, కానీ వార్తలు అయితే పొలిటికల్ సర్కిల్స్లో వేరే విధంగా వస్తున్నాయి. సో అప్డేట్స్ ఏంటి? రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తీవ్ర మనస్తాపం చెందిందని చెప్పుకోవచ్చు. అయితే చిన్నప్పటి నుండి అన్న కేటీఆర్కు రాఖీ కడుతూ వచ్చింది. అయితే ఇటీవల తాజాగా అంటే రాజకీయ పార్టీల్లో దుమారం లేచింది తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కవిత లేఖ రాసింది. ఆ లేఖ బయటికి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంచెం కేసీఆర్కు అదేవిధంగా కేటీఆర్కు కవిత కొంత దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఆ దూరంగా ఉంటున్న సమయంలో ఈ రాఖీ పండుగ వచ్చింది. ఈ రాఖీ పండుగ సందర్భంగా నిన్న ఉదయం కవిత
కేటీఆర్కు మెసేజ్ పెట్టారు. మెసేజ్లో తాను రేపు ఇంటికి వచ్చి రాఖీ కడతానంటూ ఆ మెసేజ్లో పేర్కొన్నట్టుగా కవిత అనుచరులు చెప్తున్నారు. అయినప్పటికీ కేటీఆర్ మాత్రము స్పందించలేదు. మొదట ఉదయం లగచర్ల బాధితులకు సంబంధించిన బాధితులు వచ్చి కేటీఆర్కు ఇంట్లో రాఖీ కట్టి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన నేరుగా బెంగళూరుకు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళినాక కవిత పెట్టిన మెసేజ్కు కేటీఆర్ రిప్లై ఇవ్వడం, ఆ రిప్లైలో నేను ఈ అవుట్ ఆఫ్ ద స్టేషన్ అంటే ఈ రాష్ట్రంలో లేను అనే మెసేజ్ ఇచ్చారు. దీంతో కవిత రాఖీ కట్టకుండా ఉండిపోయింది. ఈరోజు ఆమె మనస్తాపంతోనే ఇంట్లోనే ఉండిపోయారు. ఎవరిని కలవకుండా ఆమె ఒంటరిగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే రాఖీ పండుగ సందర్భంగా అన్నకు చెల్లె రక్ష, చెల్లెకు అన్న రక్ష అనే ఏదైతే ఉన్నదో నానుడి, దానికి ఈసారి దూరంగా ఉండడం పట్ల ఆమె కొంత మనస్తాపానికి గురయ్యారు. అయితే తాను రాజకీయ పరంగా కానీ ఇతర వ్యవహారాల్లో కానీ ఏదైనా తేడా ఉన్నప్పటికీ రాఖీ పండుగ సందర్భంగా తనతో రాఖీ కట్టించుకోవాల్సిన అన్నయ్య కట్టించుకోకుండా ఉండడం పట్ల ఆమె తీవ్ర మనస్తాపానికి చెందినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కేటీఆర్ కవిత మధ్య ఇది మరికొంత దూరం పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. సురేష్. యా చారి, అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అండ్ ఒక నేతపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ రాఖీ కడితేనైనా కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని అనుకున్నప్పటికీ కూడా ఇంకా చర్చని పొడిగించినట్లే అవుతుంది కదా. అయితే గత కొంతకాలంగా ఏదైతే కవిత రాసిన లేఖ బయటపడిందో ఆ లేఖ బయటపడిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఇక జాగృతిపై ఫోకస్ చేసింది. తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించి కార్యాలయం తెరవడం, ఆ జాగృతి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడం, ఆమె తన కార్యాచరణను ఫిక్స్ చేసుకుంటూ రోజువారీగా జాగృతిని విస్తృతపరచు జాగృతి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఆమె నేరుగా పాల్గొనట్లేదు. అయితే ఇప్పటికే పార్టీ పరంగా ఆమె కొంత దూరంగా ఉన్నప్పటికీ ఇక కుటుంబ రక్త సంబంధంలో మాత్రం కేటీఆర్కు రాఖీ కట్టాలనే ఉద్దేశంతో నిన్న ప్రధానంగా ఈరోజు ఇంటికి వస్తానంటూ మెసేజ్ పెట్టడం, కేటీఆర్ కూడా లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్న తర్వాత బెంగళూరు వెళ్ళినాక తర్వాత ఆయన రిప్లై ఇవ్వడం లాంటి అంశాలు కొంచెం ఆమెను మనస్తాపానికి గురి చేసినాయని కూడా చెప్పేసి కవిత అనుచరులు చెప్తున్నారు. మొత్తానికైతే కవిత కుటుంబ సభ్యులు మాత్రం దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మొత్తానికైతే కవిత ఇంట్లోనే ఉండిపోయారని చెప్పచ్చు. సురేష్. ఓకే చారి.